హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్న రెసిపీ గోదావరి వాళ్ళ స్పెషల్ ఆషాఢ మాసం ఆదివారం రోజు తప్పకుండా తయారు చేసుకునేటువంటి మునగాకు తెలగపిండి కూర. మరి ఈ కూర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వాటి విశేషాలను, ఈ కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దానికోసం నేను ముందుగానే మునగాకుని ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదే తెలగపిండి. తెలగపిండి అంటే మనం నువ్వుల నూనె పట్టించుకున్న తర్వాత వచ్చేటువంటి పౌడర్ని తెలగపిండి అంటారు. ఇది మనకి తెలంగాణ సైడ్ అయితే ఎక్కువగా కర్రీని ప్రిపేర్ చేసుకోరు, కానీ ఆంధ్ర సైడ్ అయితే ఈ కర్రీని తప్పకుండా ప్రిపేర్ చేస్తారు. బాలింతలకైతే తప్పకుండా వాళ్ళ డైట్లో ఈ కర్రీని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా చాలా మేలు చేస్తుంది. మనకి తెలగపిండి మునగాకు కర్రీ అనేది ప్రతి ఆడవాళ్ళకి వాళ్ళ ఋతుస్రావం టైంలో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవటం వల్ల బ్లీడింగ్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి. మంచి ప్రయోజనాలు అయితే అందిస్తుంది మునగాకు తెలగపిండి కూర. ఇది చిన్న చిన్న కిరాణా షాప్లో దొరుకుతుంది. మనకి గానుగ దగ్గర అయితే మెల్లు పట్టిస్తారు కదా నూనె, వాళ్ళ దగ్గర అడిగితే తప్పకుండా మనకి దొరుకుతుంది. మీరు కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా తయారు చేసుకోండి. చాలా ప్రయోజనాలు ఉంటాయి. కర్రీ కోసం ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు తెలగపిండి తీసుకున్నాను. 1 గ్లాస్కి మనం 2 నుంచి 3 గ్లాసుల వరకు మునగాకుని అయితే తీసుకోవాలి. కరెక్ట్గా మన క్వాంటిటీ అనేది సరిపోతుంది. దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు. ఆయిల్ అనేది పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె ఆయిల్ వేసుకుంటే ఈ కర్రీకి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక చిన్నది మీడియం సైజ్ ఆనియన్, 3-4 వరకు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రిబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి అనేది తప్పకుండా ఈ కర్రీ యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి అనేది మంచి రుచి అయితే ఇస్తుంది ఈ మునగాకు తెలగపిండి కూరకి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు యాడ్ చేసుకుని పోపు దినుసులన్నీ బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి నువ్వుల నుంచి ఎంతో కాలుష్యం అనేది లభిస్తుంది, ఎముకలు బలంగా పటిష్టంగా ఉండటానికి. అదేవిధంగా ఈ నువ్వుల నుంచి వచ్చేటువంటి ఈ తెలగపిండి వల్ల కూడా మనకి చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి. చూసారే కదా. ఇప్పుడు మనకి పోపు దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మునగాకును కూడా వేసేసుకుని, మునగాకు అనేది కొంచెం వాసన అనేది వస్తుంది. ఆ వాసన పోయేంత వరకు పచ్చి వాసన ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఎటువంటి వాసన స్మెల్ అనేది రాదు. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని, మనం తీసుకున్న క్వాంటిటీకి తెలగపిండి క్వాంటిటీకి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేస్తే మన కర్రీ అనేది ముద్దలా ఉంటుంది. ఈ కర్రీ అనేది పొడిలాడుతూ ఉంటేనే మంచి రుచి అయితే ఇస్తుంది. ఇలా వాటర్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత రోలింగ్ బాయింగ్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం తీసుకునేటువంటి ఈ తెలగపిండి ఇందులో యాడ్ చేసేసుకుని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అడుగు పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్యలో ఇలా కలుపుతూ కర్రీ అనేది పొడిగా అయ్యేంత వరకు ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు అయితే టైం తీసుకుంటుంది. ఇలా పొడి ఇందులో కొంచెం స్పైసీనెస్ కోసం 1.5 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా తిప్పుకుంటూ గరిటెతో ఇలా పొడిలా అయ్యే విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకు తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఆంధ్ర సైడ్ అయితే గోదావరి సైడ్ ఆషాఢ మాసంలో ఈ కర్రీని తప్పకుండా ప్రిపేర్ చేసుకుంటారు. మరి మనకి మునగాకు వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే అనేక వ్యాధులను నయం చేస్తుంది. మరి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఆషాఢ మాసంలో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినదే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.